అట్టడుగు గ్రామీణ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ప్రభుత్వం మీద ఇష్టం లేకనా లేకపోతే మార్చుదామని ఓటేసిరో ఆత్మ పరిశీలన కేసీఆర్ కంటే కూడా జనమే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఈ గవర్నమెంట్ పోగొట్టు? ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ పుట్టిన బిడ్డ కాంచి చచ్చిపోయే మనిషి వరకు కూడా కేసీఆర్ పథకాలు డైరెక్ట్ గా ప్రజలకు అందినాయి. 7 నెలలు అవుతుంది. నువ్వు చెప్పిన కనీస చిన్న చిన్న పథకాలు, ఈ ఉద్యోగాలు అయితేంది, ఎంఆర్ఓ ఆఫీస్ పోతే పనులు అయితేంది, దేనికి ఒకటే మాట మాట్లాడుతున్నాడు. నిన్న కూడా అబ్దుల్లాపూర్ బిడ్డ ఎన్నో పెట్టి మీటింగ్ ఏమంటున్నాడు, 7,000 కోట్లు కట్టాల నెలకు వడ్డీ, 7 లక్షల కోట్ల అప్పు అయింది అన్నాడు. అప్పు కాకపోతే ఏమైంది? కాళేశ్వరం గడి తప్పు కదా నీకు? దాంతో పాటు మేడిగడ గడి తప్పు కదా నీకు? దాంతో పాటు గ్రామాన శ్మశాన వాటికలు గడి తప్పులు కావా? దాంతో పాటు బడిబాట కార్యక్రమాలు పెడితే తప్పులు కావా? గ్రామ పంచాయతీలు గడి తప్పులు కావా? కళ్యాణ లక్ష్మిలు ఇస్తే తప్పులు కావా? కేసీఆర్ కిట్ ఇస్తే తప్పు కదా? రైతు బంధు రైతు బీమాలు ఇస్తే తప్పులు కావా? జనానికి డబ్బులు అందినాయి. కేసీఆర్ ఇంట్లో ఏమైనా వేసుకున్నాడా? నువ్వు చేసేది మాత్రం నువ్వు ఇంట్లోకి తీసుకోకుండా చేస్తావా? అంటే నా మాట కాదు, ఇది జనం అడుగుతున్న మాట, జనం నోటి నుంచి వచ్చిన మాట. ఇవాళ మొన్నటి వరకు చూసినావు నాది తుంగతుర్తి నియోజకవర్గం, మేము ఇలా సూర్యాపేట